మొత్తం కూడా మాయమైపోతుంది. దాని కడుపులో ఏదైతే ఉందో అది మాయమైపోతుంది. పాప 2 నుంచి 2.5 అడుగులు ఉంటుంది. పాప నార్మల్గా కొండ చిలువలు ఒక 3 అడుగులు 4 అడుగులు ఉన్న జంతువులపైన అటాక్ చేస్తాయి. ముఖ్యంగా జింకలు కావచ్చు, లేదంటే తుప్పులు కావచ్చు, వాటిపైన అటాక్ చేస్తూ ఉంటాయి. కుక్కల పైన కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఈజీగా డైజెషన్ చేసుకునే ఆ ప్రక్రియ కొండ చిలువకు ఉంటుంది. ఇక డ్రెస్తో ఏదైనా మింగి ఉంటే పాలిస్టర్, నైలాన్, జెనమ్, సో ఇవి జీర్ణించుకోలేవు. సో అవేంటంటే కొండ చిలువు లోపల పేగులకి అతుక్కుపోయి దానివల్ల దానికి ఆ పేగు మొత్తం కూడా ఇన్స్పెక్షన్ అయ్యి మొత్తం కూడా దాని ఆ జీవన ప్రక్రియ ఏది ఉంటుందో అది డ్యామేజ్ అయ్యి కొండ చిలువే చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత కొండ చిలువ అక్కడ ఉంటుంది. ఒకవేళ అనుమానం ఉంటే దాన్ని కట్ చేసి దానిలో లోపల ఏముంది అనేది కూడా చూడొచ్చు. ఇలా కూడా చెక్ చేయొచ్చు. సో రీసెంట్గా ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఏదైతే చెప్తున్నారో దాని గురించి నేను చిన్న వివరణ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించాను. కానీ మా ఛానలే కాదు, చాలా ఛానల్స్ చెప్తా ఉన్నాయి పాప అడవిలో లేదు, పాపని ఎవరో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అపహరించుకుని పోయారు. అంటే పాపని ఏదో చేయడానికి క్షుద్ర పూజలకి వాటి గురించి కాదు. ఎవరో కంటబడింది పాప, వారు తీసుకెళ్లారు, వారు పెంచుకోవడానికైనా లేదంటే ఇంక వేరే దేనికైనా. సో ఆ వేళ పోలీసులు గనక దర్యాప్తు ఇంకా ముమ్మరం చేస్తే పాపకి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయి. ఈ రకంగా ప్రయత్నించండి. ఇక ఫారెస్ట్ ఆఫీసర్లకి అక్కడున్న లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్కి సయోధ్య లేదు అనేది నిన్న క్లియర్గా అర్థమైపోయింది. పెద్ద పెద్ద జంతువులు లేవని ఆఫీసర్లు చెప్పారు. జంతువు దాడికి ఏమైనా గురై ఉంటుందని పోలీస్ చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఏం చేస్తారో. ఆల్మోస్ట్ 11వ రోజు వచ్చేసింది. సో ఇకనైనా మేము ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో సీసీటీవీ ఫుటేజ్ దాని ద్వారా ఎక్కడ ఆ తుని నుంచి ఎలా అయితే వేరే రూట్ బస్ స్టాప్లు ఉంటాయో దాని తర్వాత మళ్ళీ వివిధ బస్ స్టేషన్స్లో బృందాల కింద విడిపోయి గనక ప్రయత్నిస్తే 6వ తారీఖు నుంచి ఆ 11 గంటలన్నర ఏదైతే పాప మిస్ అయిందో దాని తర్వాత టైం నుంచి కూడా చెక్ చేయగలిగితే ఏదైనా ఆధారం దొరకవచ్చు. అదే రకంగా సీసీటీవీ ఫుటేజ్లో ఆ కుక్క కూడా దాని కదలికలు ఉన్న ఆధారాలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ రకంగా దర్యాప్తు చేస్తే పాప కేసులో పురోగతి సాధించవచ్చని నాకు అనిపిస్తూ ఉంది. రైట్, ఇక మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఆల్మోస్ట్ 11 రోజులు అవుతుంది. ఏ రకంగా దీనిపైన స్పందిస్తారు అండ్ మీకు ఇంకా ఏం అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. కాకినాడ జిల్లా తుని మండలం తోండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారం. గత కొన్ని రోజుల నుంచి ఈ పేర్లు నేను పదే చెప్తున్నాను, మీ అందరూ కూడా వింటున్నారు. అయితే మీ అందరికీ బాగా తెలుసు కదా, జాహ్నవి 3 ఏళ్ల చిన్నారి మిస్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. కానీ ఇప్పటివరకు జాహ్నవికి సంబంధించిన ఏ ఆచూకీ ఇటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఎంతసేపు అడవి చుట్టూనే తిరుగుతున్నారు. 400 మంది 200 మంది ఈ అడవి చుట్టూ తిరిగి పాపని ఏ జంతువు ఎత్తుకెళ్ళింది, ఏ జంతువు దాడి చేసింది, ఏ పైథాన్, ఏ కొండ చిలువ మింగింది, అటవీ శాఖ అధికారులతో, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో, మళ్ళీ థర్మల్ డ్రోన్స్తో ఎంతసేపు ఆ పామ్ ఆయిల్ తోట, ఆ అడవి, ఆ కొండ ప్రాంతం చుట్టూ వెతుకుతున్నారు తప్ప అసలు బస్ స్టేషన్స్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తీయట్లా, ఆ ఊరికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తీయట్లా. ఇక రైల్వే స్టేషన్స్, అలాగే రీసెంట్గా రాజమండ్రిలో ఒక పాప కనిపించిందంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, దానిపైన ఎందుకు ఆరా తీయట్లా. కానీ ఎస్పీ గారు మాత్రం మీడియా ఛానల్స్లో తప్పుడు ప్రచారాన్ని చెప్తున్నాయంటూ కూడా ఆయన మాట్లాడారు. మీడియా తప్పుడు ప్రచారం చేయట్లా, పాప దొరకాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాం. ఎందుకంటే పాప ప్రాణాలతో సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. పూజలు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది పాప పేరుతో ప్రత్యేక పూజలు చేసి మృత్యుంజయ మంత్రం కూడా వారు చేస్తున్న పరిస్థితి. సో మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకోవాలి కదా. అయితే ఈ పాప విషయంలో చాలామంది పైన అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా
ఎవరైతే ఆ తోటలోకి వచ్చి జీడు గింజలు వేరుకోవడానికి వచ్చారో ఆ 5గురు నిన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నానని చెప్పారు. తర్వాత అంతకుముందు వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకున్నారు, జాహ్నవి యొక్క ఫాదర్ గణేష్, భవానీ. అలాగే ఎవరైతే చివరిసారిగా చూశాడో పాపారావు, ఎవరైతే ఇంటికి వచ్చి పాప ఎక్కడుందని అడిగారో తరుణ్ అతని స్నేహితులు, వీళ్ళందరినీ కూడా విచారించారు. మరి విచారించినప్పుడు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి అనేది తెలియచేయాలా లేదా? లేదు. కానీ నిన్న మాత్రం ఎస్పీ ఒకటి మాట్లాడుతుంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఒకటి మాట్లాడారు. వారిద్దరి మధ్య సయోధ్య లేదు. అసలు నిజంగా ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారా? ఆయనేమో అడవిలోనే మిస్ అయి ఉంటుంది పాప, జంతువులు దాడి చేసే అవకాశం ఉంటుంది. పాప మిస్ అయిన మరుసటి రోజు తీవ్రంగా వర్షపాతం నమోదైంది కాబట్టి మరి ఏదైనా ఆ వర్షంలో కానీ వాగులో కానీ కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా ఆయన మాట్లాడారు. సరే, ఒకవేళ అటువంటిదే జరిగితే పాప ఆచూకీ తెలుస్తుంది, జంతువులు దాడి చేసినా పాప ఆచూకీ తెలుస్తుంది. ఇక ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఏమంటారంటే, సార్ మా ఇక్కడున్న అడవిలో ఇది పెద్ద దట్టమైన అడవి ఏం కాదు, ఇది నార్మల్గా చిత్తడవి. ఇక్కడ పులులు, సింహాలు, క్రూర మృగాలు ఏమీ లేవు. ఉంటే ఇక్కడ ఏముంటాయి? దుప్పలు, జింకలు, కొన్ని పైథాన్ పాములు అయితే ఉన్నాయి, కొండ చిలువలు ఉన్నాయి. అవి కూడా పెద్దవి కాదు, ఒక కొండ చిలువలు అయితే ఉన్నాయి, వాటి సంచారం ఉంది. ఎప్పుడైనా కనిపిస్తే రైతులు మాకు సమాచారం ఇస్తారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ జంతువులు దాడి చేస్తుంటే ఖచ్చితంగా పాపకు సంబంధించిన కలబేరము, ఆమె దుస్తులో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ ఎన్డీఆర్ఎఫ్కి ఎస్డీఆర్ఎఫ్కి దొరికేవి, కానీ దొరకలేదు. ఎంతసేపు ఆ అడవి చుట్టూ మొత్తం తిరిగి టైం వృధా చేస్తున్నారని అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. మరి కొంతమంది ఒడిశా అని చెప్తున్నారు, రాజమండ్రి అని చెప్తున్నారు. సో పోలీసులు కొంచెం సీసీటీవీ ఫుటేజెస్ని ఆ రోజు నుంచి ప్రత్యేక బృందాలు ఏదైతే విడిపోయారో ఆ బృందాలు కొంచెం సీరియస్గా ఆ సీసీటీవీ ఫుటేజెస్ని, పాపతో పాటు కుక్క మూమెంట్స్ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాయా అనేది కూడా చూస్తే ఖచ్చితంగా కొన్ని ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. 10 రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 11వ రోజు. పాప తెలీదు. ఆ తల్లి బాధ చూస్తుంటే, ఆ తండ్రి ఆవేదన చూస్తుంటే నిజంగా మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంది. అడవి చుట్టూ తిరుగుతున్నారు, వస్తున్నారు, ఆచూకీ ఏంటంటే లేదు. ఇక ఏదైతే పాప మిస్ అయిన తర్వాత 3వ రోజు ఏదైతే కుక్క వచ్చిందో ఆ కుక్క వచ్చిన తర్వాత వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వారు చేయాల్సిన పని ఏంటి? కుక్క వంటి పైన కొన్ని గాయాలు ఉన్నాయి, వాటికి బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎక్స్రేస్ తీయాలి. సో వాటి ద్వారా ఆ జంతువు ఏదైనా దాడి చేసిందా, ఆ జంతువుకు సంబంధించిన పళ్ళు కానీ ఆ జంతువుకు సంబంధించిన గోర్లు కానీ దాని ఒంటిపైన ఉన్నాయా అనేది కూడా బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. అవి చేయలే. ఏం చేశారు? దానికి మంచిగా ఆహారం పెట్టారు, వైద్యం అందించారు, పాపని కుక్క ద్వారా పట్టుకుందామని ప్రయత్నించారు. కనీసం ఆలోచించాలి కదా. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు నార్మల్గా మనుషులు కనిపిస్తేనే దాడి చేస్తాయి. అటువంటిది ఇలా ఒక డాగ్ స్క్వాడ్ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్న డాగ్ స్క్వాడ్ లాగా అది కూడా ప్రవర్తిస్తుంది అనుకుంటే ఎలా? ఇక దాన్ని ఫ్రీగా వదిలేసి దాని ద్వారా పాపని పట్టుకోవచ్చేమో అని చెప్పి వీరు ప్రయత్నించారు. మరి ఇక ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్ ఎందుకు? ఆ డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఎందుకు? ఇంకా ఇలానే పెంపుడు కుక్కలు ఇవన్నీ కూడా పట్టించేస్తే స్పెషల్గా ట్రైనింగ్ ఎందుకు?